గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కాట్రేనికోన, చెయ్యేరు, మరకోడు ప్రాంతాల్లో ఇళ్లకు వెళ్లి పెన్షన్ల నగదును ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులతో కలిసి పెన్షన్లు అందజేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారని ఎమ్మెల్యే దాట్ల కొనియాడారు. గత మూడు నెలలు కూడా ఏ రోజు హామీ ఇచ్చారు ఆ రోజు కూడా 3,000 ఇస్తాను, లాస్ట్ మంత్ 7,000 కూడా ఉన్నారు. పూర్తిగా బెడ్ రీడర్ వరకు 15,000 రూపాయలు చేస్తారని చెప్పి మన నియోజకవర్గంలో చాలా మందికి 15,000 రూపాయలు ఈరోజు పెన్షన్ చేస్తాం. గవర్నమెంట్ అక్కడ అన్నావు కదా రాజు, మనకైంది రెండో నెల ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో నెల పెన్షన్ ఉదయం 5 గంటల నుంచి కూడా అధికారులు కానీ ఆ ప్రజాప్రతినిధులు ఎన్డీఏలో ఉన్న నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదన్నది సచివాలయ స్టాఫ్ చేత 5 గంటల నుంచి 10 గంటల లోపే 90% పెన్షన్లు పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కాట్రేనికోన మండలంలో ఉన్న చెయ్యేరు గ్రామంలో మరి ఈరోజే పూర్తి అంగవైకల్యం ఉన్న వికలాంగులకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం వల్ల చాలా ఆనందం ఫీల్ అవుతుంది అతను. ఎందుకంటే పూర్తిగా బెడ్ రీడెడ్ అవ్వడం చాలా కుటుంబానికి కూడా భారం అవడం వల్ల దాన్ని 3,000 పెన్షన్ 15,000 రూపాయల పెన్షన్ అనుకున్నా అంటే అతన్ని చాలా ఆనందంగా ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వటం, ఏ రోజు అయితే హామీ ఇచ్చారో ఆ రోజు నుంచి గత నెలలో 3 నెలలకి 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఇచ్చాం. మరి ఈ నెలలో అయితే మన నియోజకవర్గంలో సుమారు 19 నుంచి 20 కోట్ల రూపాయలు ఈ ఒక్క రోజులో పెన్షన్ రూపంలో పంచిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా మేము అందరూ చూశారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో, మరి ఇప్పటికే 10 లక్షల కోట్లు మన ఆర్థిక వ్యవస్థ అప్పులు చేశారని చెప్పి చూపించడం జరిగింది. ఇంకా స్టడీ చేస్తున్నారు, ఇంకా ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందో ఇంకా మన ప్రభుత్వం దృష్టికి రావాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అధిగమించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పూర్తి సహకారం మనకు అందిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ కూడా తీర్చి మళ్ళీ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 24 గంటలు కష్టపడి ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని, రాష్ట్ర భవిష్యత్తు గురించి అనునిత్యం కృషి చేస్తాం. మన జరిగిన అసెంబ్లీ సెక్షన్స్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంది, మన రాష్ట్రాన్ని ఏ విధంగా రెండో నెల ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో నెల పెన్షన్ మరి ఉదయం